హలో గైస్, ఎలక్షన్ కోడ్ అయితే అమలైపోయింది. మీలో చాలామందికి కొన్ని స్కీమ్స్ ద్వారా బెనిఫిట్ అవుతూ ఉంటున్నారు గవర్నమెంట్ నుండి. సో ఈ ఎలక్షన్ కోడ్ అమలు పరచడం వల్ల ఈ స్కీమ్స్ మనకు అందుతాయా లేదా అని చెప్పేసి ఆలోచనలో ఉన్నట్టయితే కనుక ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఎవరికైతే తెలుసుకోవాలనుకున్నారో ఈ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోని షేర్ చేయండి. సో పెన్షన్ అన్నది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆపద్దు అని చెప్పేసి చెప్పింది. అండ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్షన్ రిలేటెడ్ పబ్లిసిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని కూడా చెప్పింది. అండ్ పెన్షన్ అయితే యథావిధిగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఏదైతే స్కీమ్స్ ఎలక్షన్ కోడ్ అమలు పరచక ముందే అమౌంట్ డిస్బర్స్ చేశారో అవి బ్యాంక్ అకౌంట్స్లో వచ్చి పడడం జరుగుతుంది. సో ఇక్కడ నుండి ఈ ఎలక్షన్ కోడ్ అమలు పరిచినాక కొత్త స్కీమ్స్ కానీ కొత్త ప్రామిసెస్ కానీ ఎలక్షన్ ఆఫెన్సెస్లో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి సో ఏ గవర్నమెంట్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకూడదు ఎలక్షన్ కోడ్ అమలు పరిచినాక. వీడియో నచ్చినట్టే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.